అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. రెండు విషయాల గురించి వాళ్ళ మాట్లాడబోతున్నాం. ఒకటి, పులివెందులలో కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టిందంటే చక్రం తిప్పడం మొదలుపెట్టింది. మెరుసుపల్లిలో షర్మిల శాస్త్రితో నర్రెడ్డి సునీత భేటీ గురించి తెలిసిన విషయమే. అండ్ అలాగే ఒక వాహనంలో కడపకు ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు కలిసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏమిటి వాళ్ళ వ్యూహం? అలాగే మరోవైపు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారు గౌరవ స్పీకర్ని కలిసి వారి వివరణ ఇస్తున్న తరుణంలో ఏం జరగబోతోంది, ఉండవల్లి శ్రీదేవి మొదలైన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ రెండు అంశాలపై వాళ్ళ విశ్లేషణ అందిస్తారు అందరికీ సుపరిచితులు పొలిటికల్ అనలిస్ట్ ఫైర్ బ్రాండ్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అందరినీ మీరు కొత్త పేరు ఎందుకంటే సార్ మీరు ఎప్పుడో చెప్పారు, ఇది భర్తలు బేసికలీ కోడలు దిద్దిన కాపురంలాగా భర్తలు చెడగొడుతున్న బంధాలని చెప్పి ఐ థింక్ ఒక 2-3 వారాల క్రితం మీరు ఇది ప్రెడిక్ట్ చేశారు. సో ఈ డెవలప్మెంట్ని ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు ప్రతిదానికి మనం ఈ డైలీ సీరియల్లోనూ నిజ జీవితాలు చూద్దరు చెప్పుడు మాటలకు బలైపోయారండి. నిజంగా ఈ ఆడపిల్లలు ఇద్దరు చెప్పుడు మాటలకి బలైపోయినట్టు లెక్క. ఆ మహానుభావుడికి కడుపున బంగారం లాంటి పిల్లలు పుట్టారు, ఇవాళ ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని అన్న దగ్గర ఈ సడన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దౌర్భాగ్యం నాకైతే అర్థం కావట్లేదు. పోనీ ఏమైనా చేతనవుతుందా అంటే ఆయన పేరు చెడగొట్టి ఏం చేశారో చూసాం కదా ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి. అవును, ఇడితి పడితిప్పి అది ఆ పార్టీని విలీనం చేయడానికి ఎంత మేకపోతే గాంభీర్యం, ఆ మహానుభావుడు పేరుని రాజన్న రాజ్యం అని ఇన్ని కబుర్లు దేనికి చెప్పారో నాకు అర్థమే కాలేదు. లేదంటే ఆవిడ డెలిబరేషన్స్ మా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఆయన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కళ్ళగన్నారని చెప్పి షీ వుడ్ హావ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ అండ్ షీ వుడ్ హావ్ వర్క్డ్ ఫర్ కాంగ్రెస్. ఎవరు బాధపడిపోయి ఉంది. అవును, ఎందుకంటే షీజ్ అన్ ఆస్పిరెంట్, ఏదో ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో ముందుకెళ్ళడానికి. అదే వ్యాక్యూమ్ ఇక్కడ కూడా ఉంది కదా. ఇక్కడ కూడా అంత తీసిమార్కాలే ఉన్నారు. వచ్చి కాంగ్రెస్కి ఆ పారాచూట్ వేసుకొచ్చిన రేవంత్ రెడ్డి వల్లనే పరిరక్షించబడిన కాంగ్రెసే, కానీ ఒరిజినల్గా ఇక్కడ ఉన్నాడు ఎవరికి అప్పటి చేవలేదన్న విషయం ప్రూవ్ అయింది కదా. ఇఫ్ దే రియల్ ఇన్ నీడ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రాజశేఖర రెడ్డి గారి వైబ్రేషన్స్ కావాలన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే సాధించుకోవచ్చు. సరే, ఇప్పుడు పోనీ ఏదో సాధిస్తుంది, ఏసీసీ జనరల్ సెక్రటరీ అవుతుంది, లేదా కాంగ్రెస్ పరంగా ఏమో భేదాభిప్రాయాలు వచ్చాయి, లేదంటే భేదాభిప్రాయాలు రాలేదు, కానీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ జస్టిఫై చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వెళ్తుంది అనుకున్న దగ్గర ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. ఒక వాహనం కాకపోతే చిన్నప్పుడు వాళ్ళ నాన్న కొని ఇచ్చిన 3 చక్రాల సైకిల్ మీద ఒకరి పక్కన వెళ్ళాలి, కూర్చుని కూడా తొక్కుని వెళ్ళాలి మనం. ఎవరు కాదన్నారు దానికి. అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎజెండా ఈజ్ వెరీ క్లియర్లీ ఫిక్స్డ్. డూ యూ వాంట్ టు ఫైట్ అగెన్స్ట్ యువర్ బ్రదర్ ఆర్ డూ యూ వాంట్ టు మేక్ ఎ పొలిటికల్ ఫైట్? ఇక్కడ మీకు ఇంట్లో తగులు ఆడుకున్నారని చెప్పి బయటకు వచ్చి పొలిటికల్గా తగులుతో దాన్ని జస్టిఫై చేద్దాం అన్నది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రాజకీయాల్లో ఒక విషయంలో విభేదించవచ్చు, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. నాకు ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, అరే నేను ముఖ్యమంత్రి చేయండి చేసుకుంటారా బాబు, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి అని 25 చెప్తున్నా సరే అచ్చే నా వల్ల కావట్లేదు, నాకు చంద్రబాబు నాయుడు వెనకాల నడిచి ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను అన్నట్టుగా మీకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయని రాజకీయ అరంగేట్రాలు చేస్తూ ఇవాళ ఎవడో పార్టీని ఎవరినో బతికించడానికి మీరు ముందుకెళ్ళడం చాలా ఆశాస్పదంగా ఉంది. సరే, పోనీ ఇప్పుడు మీకు వార్ ఈజ్ ఆన్. ఉదాహరణకి మీరు కాంగ్రెస్ పరంగా వార్ చేసేద్దాం, ఇక్కడ ఏదో ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళేద్దాం, విభేదించేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళందరితోనే కావట్లేదు కదా. ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపడి ఉన్న పార్టీలో ఎవరున్నారమ్మా? నువ్వు తప్ప. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు రాజశేఖర రెడ్డి గారు అలా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ చూడు 25 తాతయ్య నాన్నగారు అని దీర్ఘాలు తప్ప ఇంకేం మిగులుతాయి నీకు? రాజశేఖర రెడ్డి గారు నిజంగా హ్యాడ్ అ విజన్. ఆయన కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నాడు. ఆయన 10 సంవత్సరాలు రాజకీయ క్షేత్రంలో ఉందాం అనుకుంది. 6 సంవత్సరాల్లో మనం మహానుభావుని కోల్పోయాం. బట్ దాని అంతం ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కంటిన్యూ అయిన రాజన్న రాజ్యం థర్డ్ టర్మ్ ఇవ్వలేదు కదా కాంగ్రెస్కి. అవును, దట్ డజంట్ ఈవెన్ స్పేర్డ్ ఇన్ బోత్ స్టేట్స్. 10 years వాళ్ళ ప్రెజెన్సే లేదు. మళ్ళీ వాళ్ళ ప్రెజెన్స్కి మళ్ళీ మీ నాన్నగారే దిక్కుపోతున్నప్పుడు కనీస ప్రాథమిక అవగాహన కూడా లేకపోతే ఎట్లమ్మా? ప్రాథమిక అవగాహన లేకపోగా పైగా నాన్నగారు ఇలా నిజంగా ఆయన విలువలు ఇలాగే ఉండేవా? అంటే ఏదో వ్యక్తిగత పోరుని బజారుకి ఈడ్చి శత్రువులందరినీ ఏకం చేసే ఒక కార్యక్రమం వ్యూహాత్మకంగా తీసుకెళ్ళి ముందరికి వీళ్ళకి అధికారమే పనవద్దు కదా. ఇప్పుడు ఆ పార్టీకి వస్తే రాజశేఖర రెడ్డి గారి రెండో గవర్నమెంట్కి అప్పుడు వీళ్ళందరూ మహాకూటమి కదా. ఈ తెంగర బ్యాచ్ అంతను ఈ మహాకూటమి కట్టుకొని వచ్చి ఏం చేశారు? అలాగే ఇప్పుడు ఒక మహాకూటమిలు కట్టేంత సామర్థ్యాలు స్థాయిలు కాంగ్రెస్ పార్టీ కన్సిడరేషన్స్ లేని తెలుగుదేశం అన్నది ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ ఒక తాడు వేలాడుతుంది. ఇడిది పడితే ఆ భోగోని ఛానల్లోనూ ఆ పౌడర్ డబ్బోడు ఇచ్చిన స్క్రిప్ట్లు చదవడానికి రాజకీయ అరంగేట్రాలు దేనికి మీకు? ఇక్కడ వీళ్ళు కొండలలోకి ఇక్కడ ఏం చేశాడో దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఇలా అచ్చాని పచ్చబోసలు ఉన్నారు నేను కదలే పక్కన. వీళ్ళు చేసిన దౌర్భాగ్య చర్యలు మీ భర్తల కన్నా ఘోరమైన సిచ్యువేషన్లు చేశారు. ఇక్కడ వచ్చి మాట్లాడమని వాళ్ళ సంగతులు. ఓకే,
పోనీ 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 అని ఎంతకన్నా కన్సిడరేషన్ చేస్తారు ఎవడైనా సరే. పోనీ వచ్చినావు నువ్వు రాజకీయ క్షేత్రంలో 4 మంచి మాటలు ఏం చేస్తావు? విభజన హామీలు ఇవి, ఈ విభజన హామీలు చేయడానికి కాంగ్రెస్ మళ్ళీ నడుం బిగించిందని చెప్పొక మాట. ఎంతసేపు అన్న మీద పడి ఏడ్చుకుని ఏంది ఇది వంట అంటే ఇడుపులపైకి వెళ్ళడం. ఆ నాన్న సమాధి కాడ ఏది లేదు, జయలలిత సమాధులు ప్రతిజ్ఞలు ఒకటి ఏడు సాధిస్తారు మీరు ఆడికెళ్ళి. ఆయన కూడా మీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా, ఆయనకి ఆ పౌరుషాలు ఉండవా లేకపోతే ఆయనకి తెలీదా? పోనీ లేకపోతే ఆయన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఓడబట్టుకుని ఊగుతో ఆ కాంగ్రెస్ పార్టీ ఎంగిలి బెతుకులు తినుకుంటూ ఆయనే లేడు కదా. స్వతంత్ర ప్రతిపత్తితో ఒక వీటో పవర్తో మొదటిసారి 67 స్థానాలతోనూ, రెండోసారి 151 స్థానాలతోనూ అధికారం స్థాపించుకున్న పార్టీ కళ్ళ ముందు ఏ విధంగా కార్యాచరణ రచించుకుంది ఆపడి తెలీదా? తిరిగే కదా ఆయన కోసం, మీ నాన్నగారు ఆశయాల కోసమే కదా పాదయాత్రలు చేసి అవుట్కంలో ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణ ఆపడి గమనించలేపావా? ఇదే కాంగ్రెస్ విభజించి చీల్చి చెండాడిన తర్వాత దాని పర్యవసానాలు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పంచం చేరితే ఏం చెప్పాలా మనకు? తెలిసి చేస్తే అల్లరే అమ్మ పెద్దోళ్ళు చెప్తారు కాదు తల్లి ఇలా కాదు మంచి పత్తులు వెళ్ళని. ఈ తెలిసి తెలియతనమా తెలివి తక్కువతనమా? లేదా బుర్ర చెలక్కని పట్టుకుని ఏది పడితే చేసేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చచ్చిపడి ఉంది. ఊరుకుంటున్నావునా? ఎలా విభజించారు? ఇదే విభజించినప్పుడు నేను 1,00,000 సార్లు చెప్తున్నాను. 3 రాష్ట్రాలని గోపెట్టల్లో కాపాడారు కదా మీరు. విభజిస్తే ఈ బీజేపీ వాడు ఎంత వ్యతిరేకిస్తే వాడిని ఒక్క మాట కూడా అన్నకి దమ్ము తీరలేదు. పద్మ విభజన ఇప్పించారు కూర్చోబెట్టి అక్కడ వెంకయ్యనాయుడికి. విభజించి మన జీవితంతో ఆడుకున్నాడు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డిక్లేర్ చేస్తున్నారు ఈ విభజన హామీలన్నీ పేపర్ మీద పెట్టడానికి. పేపర్ కానివ్వకుండా నేను వస్తుంది నెక్స్ట్ మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉద్ధరిస్తామంటే అలాంటి వాళ్ళని పట్టుకుని విభేదించమ్మా, గర్విస్తాం. ఇది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. నిజంగా రాష్ట్రంలో ఇంత నిలువెత్తు సమస్యలు ఉన్నప్పుడు వీటి మీద పోరాడుతుందని వీడి దీపి పడి తెప్పి చిన్నప్పుడు ముక్కు శివుడి తగులు తెచ్చుకొచ్చి మా అన్న ఎలాగానే మా తాత ఎలాగానన్నాడు. మనిషి అంత మనిషి మీ అమ్మ ఆవిడ ఎందుకమ్మా మానసిక శోభకు గురి చేస్తాడు ఈ దిక్కుమల పనికిమాల పేపర్లో రాసిన రాతలకి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, మీ ఆవేదన అర్థమవుతుంది. అంటే ఇది జనాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు వాడుకుని, అంటే ప్రజల పట్ల మంచి చేయడానికి అంత ప్రేమ పొంగిపోతే ముందెందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చామన్నది చాలా మౌలిక ప్రశ్న. ఇన్ని రోజులు తెలంగాణలో ఏమి సాధించావు కనుక ఇక్కడికి వచ్చి అని ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు షర్మిలా శాస్త్రి గారి పాత్ర ముందు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారంటే ఏం జరగబోతోంది? ఇప్పుడు ఎంత కథన రాజశేఖర రెడ్డి గారు అమ్మాయమ్మ ఒకటి. రెండోది వీళ్ళ యొక్క ఒరిజినల్ వైబ్రేషన్స్ కడప టెరిటరీయే. మా అయితే పులివెందుల లేదంటే కడప ఎంపీ. ఈ 2 ఆప్షన్స్ తప్ప ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయలేరు వాళ్ళు. ఇంత ఎవరమ్మా చిన్న పిల్లలు అలా లోకేష్లో పక్కెళ్ళి ఆడుకునే బ్యాచీళ్ళు. అంత వివేకానంద రెడ్డి గారే కాంగ్రెస్ పరంగా నిలబడితే దిక్కుదేమనలేదు. వివేకానంద రెడ్డి గారు కానీ వీళ్ళు తీసుమారు కానీ వాళ్ళ పిల్లలే కదా. ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిస్తున్నారు సార్ షర్మిలా శాస్త్రి గారికి? ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, భౌగోనిశాన్లో కొనుగోలు అంతేనా? అంతే. ఒరిజినల్ తెలివితేటలు అమ్మాయికి ఎక్కడ ఉన్నా అంత తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి? సో ఎవరి తెలివితేటలకో ఎవరి అజెండాలోనో పడుతూ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కదమ్మా, బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడకి ఖచ్చితంగా ఒక ఒరిజినల్ వైబ్రేషన్స్తో రాజకీయం చేస్తే ఎవ్వరూ బాధపడము. నేను నిజంగా ఆవిడ షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో పెట్టిన పార్టీని నేను గ్యారంటీగా ఆహ్వానించాను. పులిబిడ్డ అన్నాను, నేనే ఉన్నాను. ఆ రోజు వ్యాన్ ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ అసలు డ్రైవింగ్ సీట్లోంచి దిక్కకుండా దీర్రాల్లోకి వెళ్ళింది. అది ఆవిడ ఒరిజినల్ వైబ్రేషన్. దానికి తగ్గట్టు పనిచేస్తాడు నరిచేస్తాం. చిన్నప్పటి కాడి నుంచి శాడీలు చెప్పినట్టు శాడీలు చెప్పుకున్న కాంగ్రెస్ని తిట్టుకుండదు తిట్టి అదే గతి అన్నట్టుగా వెళ్తే ఏం చెప్పాలమ్మా ఆవిడకి? అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అన్నని ఇలాంటి బహిరంగ విమర్శలు చేయడం, నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అనుకుంటే ఇతరులని ఒక మాట అనకపోవడం. ఇప్పుడు అన్నని ఎంతైనా అనొచ్చమ్మా, ఎందుకంటే ఇంట్లో పరంగా అన్న చెల్లెలకి ఆ హక్కులు ఉంటాయి, ఒకరితో వాళ్ళు జుట్లు పీక్కుని తగులాడుకోవడానికి. కానీ గుప్పుడు విప్పితే కుటుంబం రోడ్డు మీద పెట్టి ఏం సాధిస్తుంది అమ్మాయి? ఇప్పుడు తల్లిగారికి ఎలా ఉంటుంది సార్? ఆవిడ చాలా ఖచ్చితంగా మానసిక సంఘర్షణ అనుభవిస్తుంది. ఏం సంతోషిస్తుంది చెప్పు? ఆవిడకి ఏమైనా 10 మంది కుచేలు సంతామా? ఒక కొడుకు కూతురు ఎంతకని సందేహిస్తుంది ఆవిడ? ఈ అమ్మాయికి చెప్పకుండా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ చుట్టపల్లిని ఎవరైనా అడగండి, వాళ్ళ మేనత్తలనాలని. ఈ పట్టుదల దేని మీద ప్రదర్శించాలి? శుభ్రం కొడుకు పెళ్లి చేసుకుంటున్నది హ్యాపీగా. ఇప్పటిదాకా చెప్పిన దానికి అందరికీ అబద్ధం అనే ప్రూవ్ అయింది కదా. ఆ అబ్బాయి చక్కగా లవ్ చేశాడు, ఆ అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని పిల్లలు ఆ పాపని ఎవరైనా అంటే ఈ గోళ ఈ చెత్త చెదరం లేదు కదా. ఇట్స్ ప్రూవ్డ్ వెరీ క్లియర్లీ దట్ వీళ్ళు లేవనెత్తిన పనికిమాలిన అంశాలు అన్నీ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది దగ్గర కూడా. మళ్ళీ అర్రే మీ స్క్రిప్ట్ నేను జస్టిఫై చేయలేకపోతున్నాను, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా కనిపించట్లే.
చాలా నిజంగా దిగ్భ్రాంతి కలిగించే చాలా పరిణామాలు సార్. అంటే ఇది చూసే ప్రజలకి విశ్లేషకులకి బహుశా రాజకీయంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసే డెవలప్మెంట్స్ ఇవి. నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఏమని విశ్లేషిస్తామో కడుపు చింపుకుంటే కాలమే పడుతుందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ మాట అనడానికే 25 సార్లు ఆలోచిస్తారు. అలాగే షర్మిలమ్మన్ గారు కూడా ఓ మాట అనడానికి ఎవరైనా 4 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే ఎంత కాదన్నా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి. ఎలా ఇప్పుడు చేస్తున్న పనులు ఇప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు పలానా వాళ్ళు, 2 చెవులు తిప్పుతారు, 2 ముట్టుకలు వేస్తారు, వాళ్ళ మీద బాధ వచ్చిందని ఎవడని చెప్తారా? రైట్ సార్, ఈ అంశం ముందరకు ఎలా వెళ్తుందో వేచి చూద్దాం. అయితే ఇక చాలా కీలకమైన మరొక అంశం ఈ అనర్హత వేటు పడ్డం అన్నది. అంటే తిరుగుబాటు ఉండవల్లి శ్రీదేవి మొదలగు కొంతమంది మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళపై వాళ్ళ వివరణ గురించి ఏం చెప్తారు సార్? వాళ్ళు చేసిన ఈ చర్యలు అంటే ఏమీ చేయలేరు. ఇట్స్ ఎ డిస్కషన్ ఆఫ్ స్పీకర్ ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే ఏదో రాజ్యసభ ఎలక్షన్స్కి ఏదో యువతల వాళ్ళు అలవాటు పడిపోతారని బుచ్చేసేదురు లేట అమేకుడు అంత అనుభవం కూడా ఆయన మాట అన్నాడంటే చాలా బాధాకరంగానూ ఆశ్చర్యకరంగాను. ఎందుకంటే అనుభవం లేనాడు ఎవరో చిన్నపిల్లలు ఏమన్నారు మాటలు మాడారంటే అనుకోవచ్చు. ఆయన 7 times కన్సాక్యూటివ్గా ఎమ్మెల్యే గెలిచిన అతను ఆయన అలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రాజ్యసభలో ఒక మంచి బిల్లు ప్రవేశపెట్టింది బీజేపీ గవర్నమెంట్ 2021 or 22 అనుకుంటా. యాంటీ డిఫెక్షన్ లాలో ఇప్పుడు వీళ్ళకి విప్పు జారీ చేస్తారు. వీళ్ళు వేరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆత్మ ప్రబోధానుసారం ఓటేసామని కథలు చెప్పుకొని బయటికి రావడమే కానీ వేరే పార్టీలకు ఓటేయడానికి కనీస ఇంటెన్షన్స్ కూడా కంటెన్షన్స్ జస్టిఫై కావు. సో అలాంటి నిస్సహాయ స్థితి తెలిసి కూడా వీళ్ళు ఏదో ఎటు నుంచి 50 మంది వచ్చేస్తారు ఏదో చేస్తారంటే నాకు తెలిసి గతంలో సోమిరెడ్డి ఇలాంటి వాళ్ళు చేసిన ఒక జుజుబీ రాజకీయం ఉంటుంది రాజ్యసభ ఎంపీలు. భయంతో కూడిన పిరికితనం అది. మళ్ళీ పోనీ అప్పుడు కూడా 23 మందిని తీసుకుని ఇప్పుడు రీసెంట్గా కూడా 46 మంది టచ్లో ఉన్నారు. ఇలాంటి ఓవర్ యాక్షన్లు అన్నీ చేసినప్పుడు లోకేష్ చేసిన ఒక చిన్న రాజకీయ వికృత క్రీడకి అందుకే బయటికి కూడా రావట్లేదు అతను. ఎక్కడ మూసేస్తారు లోపలని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి లీక్ అయిన తర్వాతే కొన్ని పరిణామాలు సీట్లు ఇటు మార్పులు అవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఖచ్చితంగా ఈగల వేసి చూస్తున్నారు. ఎవడైనా వేషాలు వేస్తే ఎట్లించి ఎట్టి వేషాలు. కొంతమందికి అయితే క్లియర్గా చెప్పారు 10 రోజులు నీకు టైం ఇస్తున్నాం సరిదిద్దుకోగలిగితే సరిదిద్దుకొని. కొంతమంది ఓవర్ యాక్షన్కి వెళ్ళి పేపర్లో లీకులు ఇచ్చి ఇలాంటి వేషాలు వేసిన వాళ్ళందరినీ కూడా నిశ్చితంగా గమనించి ఏం చేస్తున్నారో కూడా ప్రక్షాళించబడతారు. ఇంకా బీఫామ్లు ఇచ్చేదాకా ఉంటుంది. తెలుగుదేశం కూడా ఈ నూనె కూడా నాల్చి వారం రోజుల ముందు 2 రోజుల ముందు 1 రోజు ముందు బీఫామ్లు ఇవ్వగలరు. ఈ యువతల పార్టీ వాళ్ళు కూడా పని చేయగలరు. అంచేత ఎవరైనా సరే సంయమనాలు పాటిస్తూ రాజకీయ క్షేత్రాల్లో వాళ్ళ పనులకు ఇచ్చిన టాస్క్లు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేయకపోతే ఒక మాత్రం నేను చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారి ఈ గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బ్రహ్మాండమైన గవర్నమెంట్ చేస్తుంది సంక్షేమ ఫలాలతో. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years గ్యాప్ వచ్చినట్టే. రాష్ట్ర విభజన అనంతరం ఇవన్నీ తర్వాత వచ్చిన తర్వాత ఒక 5-10 years గ్యాప్లో ఇవాళ మళ్ళీ జస్టిఫై అవుతున్నాయి. దిస్ ఈజ్ ద కరెంట్ టాస్క్ వాట్ ఈస్ బీన్ టేకింగ్ ప్లేస్. ఇక్కడ ఎవరైనా అవరోధాలు క్రియేట్ చేసుకుంటే అసలు లాజిక్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఒకటి ఎమ్మెల్యేలు ఫస్ట్ సెకండ్ థర్డ్ లేయర్స్ ఆఫ్ లీడర్స్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. కానీ సంతోషించవలసిన విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనులు చక్కగా చేసిన కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా సంతోషకరంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల సంక్షేమాన్ని పరిరక్షిస్తూ ప్రజల కోసం ఆక్రందనని అన్వేషిస్తూ దాంట్లోంచి వచ్చే మానసిక సంతృప్తికి పొందుతున్న నాయకులకైతే వాడికి అప్రహెన్షన్స్ లేవు. బట్ కొంతమంది ఏంటంటే పాత తరం వాళ్ళు ఒక దిక్కుమాల లాబింగ్ రాజకీయాలకు అలవాటు పడి ఈ డెలిగేషన్ ఆఫ్ వర్క్ని డైజెస్ట్ చేసుకోలేక చచ్చిపోతున్నారు. అన్నీ ఆలస్యం మీద జరిగితేనే ఏదో బాగా అవుతుందని. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఏవో పేపర్లకు ఫీలర్లు ఇచ్చి ఎమ్మెల్సీలకి కాంప్రమైజ్ అయిపోయినా పర్వాలేదు అని నియోజకవర్గాల్లో చేస్తున్న రాక్షస దహన కాండలు నిశ్చితంగా ఈగలై అంటారు చూడు, డేగ కన్నుతో పరిశీలించబడుతున్నాయి. వీళ్ళందరికీ మెట్టులు పడతాయి. 23 మందికి గతంలో జరిగిన వాటితో వచ్చిన పర్యవసానాలు ఎలా ఎదుర్కొన్నారో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎవడు గాలికి ఎగిరిపోయి ఏదో వేరే దగ్గర సురక్షిత శిబిరంలో ఉన్నానుకున్నట్టే ప్రజలు చాలా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు. ఇది ఒకటి గమనించుకోమనండి. ఇది గమనించుకోకుండా ఏదో వాళ్ళ పునరావాస కార్యక్రమం ఇమీడియట్గా మాకు దొరికిపోయింది, అక్కడికి వెళ్ళి ఏదో మేము మానసిక తృప్తి పొందుతాం, ఒక 5-10 లోపటేసుకోవచ్చు, 10-20 లోపటేసుకోవచ్చు అనుకుంటే రాజకీయ క్షేత్రంలో వాళ్ళ సేవా తత్పరతతో చేసే వ్యక్తులకి ఐడెంటిఫై చేయబోతున్నారు. దిస్ టైం స్పెసిఫిక్గా లాయలిస్టులు విల్ బి ఐడెంటిఫైడ్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి నిజమైన లాయలిస్టులు. ఎందుకంటే నాకు జమ్మలమడుగు ఇలాంటి పరిసర ప్రాంతాల్లో కొంతమంది నాయకులు తెలుసు. 150-200 కోట్లు ఏమీ కాకుండా ఈడీ కేసులు ఐటీ కేసుల్లో తిరుగుతూ కూడా నిజంగా అన్యాయం జరిగిన ప్రభుత్వంలో, అంటే అన్యాయం అని నేను చెప్పను, కొంతమందికి బిల్లులు రాకపోవచ్చు ఇవన్నీ కనుక వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు పార్టీ పట్ల అధినాయకుడి పట్ల. కానీ చొట్టపల్లు ఇంట్లో వాళ్ళకి ఆ ఓపిక సైమనం లేకపోతే చాలా బాధాకరంగా ఉంటున్నాయి. కానీ ఇవన్నీ గమనిస్తున్నారు, పైనుంచి ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్న వాళ్ళకి అర్థమవుతోంది.
అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ పట్ల ఈ అనిశ్చితి అన్నది ఎక్కడ జరుగుతుంది చూడండి, ఈ బొగోని ఛానల్లోనూ అండ్ ఇటు నుంచి ఇటు గెంతిన ఈ పారాచూట్ బ్యాచ్ గెలి చేస్తున్న అడవాడికి. కానీ నిశ్చితంగా ప్రజలు దీనికి మాకు ఎంత సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వం ఉంటుండగా వీళ్ళెందుకు ఇలా గాబరాపడి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అన్నది కూడా ప్రజల్లో నిగూఢంగా ఉంది. అవును, నేను ప్రకాశం జిల్లా ఆల్మోస్ట్ నెల్లూరు దాకా నిన్న 2 రోజులు నేను తిరిగి వచ్చాను గ్రౌండ్లో. ముఖ్యంగా తిరునాళ్ళు జరుగుతున్నాయి, అవతల తెలుగుదేశం శ్రేణులు డ్యాన్సుల కార్యక్రమాలు అన్నీ బెటర్, ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బెటర్. నేను అన్నింటిలో తిరిగి వచ్చాను. నేను ఫస్ట్ టైం నిన్న ప్రకాశం జిల్లా వెళ్ళి కూడా నేను ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. నేను కోరుకుంది ఏంటంటే సార్ భగవంతుడిని, ఒక్కసారి తుఫాన్ ఈ స్వామి అని. ఒక తుఫాన్ ఇస్తే ఆ వెలుగొండ ప్రాజెక్టులో నాకు అర్థమైంది ఏంటంటే ఒక 57 టీఎంసీల సామర్థ్యం ఉంది. 10 టీఎంసీలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలరమ్మా. ఆ ప్రాజెక్ట్ నిండితే 47 టీఎంసీలతో గేమ్ ఉంటుంది. ఈ 10 టీఎంసీలు దగ్గర 15-20 లక్షల మంది ప్రజలమ్మ నెల్లూరు ప్రకాశం జిల్లాలో బొక్క నీళ్ళు ఖచ్చితంగా దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఈ హార్వెస్టింగ్ ప్రోగ్రాంలో దాన్ని ఏమంటారంటే ఎత్తిపోతల పథకానికి ఒక ఇచ్చేశారు. నేను స్థానిక ఎమ్మెల్యేలతోనూ అక్కడ ఉన్న జడ్పీ చైర్మన్లతో వాళ్ళతో కూడా నేను తీవ్రంగా అడిగాను, ఎంతెంత తీవ్ర నీటి ఎద్దడి ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం అంటే వెలుగొండ తప్ప మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు సార్. ఎందుకంటే ఏదో ట్యాంకర్లతో నీళ్ళు ఇస్తున్నాం. తీవ్ర సమస్య మా బోర్లు, ఎన్ని బోర్లు కావాలంటే అక్కడ అన్ని బోర్లు కావాలి, కానీ 800-1200 ఫీట్లు కొట్టవలసి వస్తుంది. నేను ఇది గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను అందుకని చెప్తున్నాను, ఒక్కసారి తుఫాన్ కనుక వస్తే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నిండుతుంది. ఈ 10 టీఎంసీలతో దాహార్తి గ్యారంటీగా తిరుగుతుంది. సాలున 4,57,000 ఎకరాలమ్మ ఏమీ కాకుండా సస్యశ్యామలం ఉంటాయి. ఓన్లీ ప్రకాశం జిల్లాలోనే దగ్గర 2,50,000 ఎకరాలు సాగుకొస్తాయి. ఓ 10 లక్షల మందికి ఏమి కాకుండా ఒక్క నీళ్ళు దొరుకుతాయి. ఇలాంటి తరుణంలో అలాంటివి అంచెల వారీ పథకంగా, ఎందుకంటే అంతంత టన్నులు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ ఇది నెక్స్ట్ మొదలెడితే వీళ్ళేమో బిక్కుని ఎంత కొట్టారో నాకు తెలుసు. ఈ సుంకులేశల డ్యామ్ కిందన ఆ కిందన 3 గ్రామాలు ఉన్నాయి, ఆ నిర్వాసితులని వాళ్ళని పరిరక్షించుకొని ఒక్కసారి దట్స్ అ బిగ్ ఛాలెంజ్, అ బిగ్ టాస్క్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఏమీ కాకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. వీళ్ళకి శాశ్వత పునరావాస కార్యక్రమం ఒక్కసారి కనుక జరిగితే అది మీకు ఒకటి అమ్మా, ఈ చంద్రబాబు నాయుడు ఇవన్నీ అనవసరమైన పకోడీ కబుర్లు చెప్తున్నారు సంపద సృష్టి అని. ఆ సుంకులేశల డ్యాము అట్లా కింద ఏలేశ్వర డ్యాములు వీటితో 3,000, 5,000, 6,000 రేట్లు ఉండేవమ్మా. ₹1,00,000 ఇచ్చాడు. అదే అమ్మా లక్షాధికారులు చేయడం అంటే రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు. అలాంటి పథకాలతో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్లు ఎలా జరిగాయి చూడమనండి. ఇవాళ మార్కాపురం అలాంటి పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ షర్మిల శాస్త్రి గారు కనిపించట్లేదు. అదే చెప్తున్నాను అమ్మ, నిజమైన అభివృద్ధి ఏంటి? ఈ భౌగోళిక ఛానల్లో ఏమైనా ఒక్క మంచి మాట రాస్తే అదే అంటే షర్మిల శాస్త్రి గారు ఈ మాటలన్నీ చెప్పకపోగా తెలియనితనం తెలిస్తే ఇలా మాట్లాడరు. ఎందుకంటే మీకు ఒకటి గమనించట్లేదు, అంటే తెలియక ఇదంతా తెలియనితనం అంటారు. అయితే ఇక్కడ మనకి మార్కాపురం ఉన్నది ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఒక బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్ ఆ టెరిటరీస్ అన్నింటిలో. ఎందుకంటే మిగిలిన చాలా వరకు ఆ ఫారెస్ట్ కిందన ఎగువన ఉంటుంది. హౌ ఇట్ ఈస్ గాట్ ఎన్హాన్స్డ్ ఒకసారి చూడమను. 20,000 రెంట్ తక్కువ లేదమ్మా అలాంటి ఐసోలేటెడ్ ప్లేస్లో. వేరే మినిమం 20,000 కోటి రూపాయల పైచిలక ఆస్తులు పలుకుతున్నాయి అక్కడ. నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఎట్లాంటి డెవలప్మెంట్స్ సంతరించుకుంటున్నాయని. ఈ డెవలప్మెంట్స్ ఏంటి తెలుసా? ఇండివిజువల్గా ఎదుగుదల. ఇప్పుడు మనం గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన భాషలోనే అర్థమయ్యే భాషలో చెప్పాలి ప్రజలకు కూడా. ఎక్కడో హైటెక్ సిటీ తర్వాత సైబరాబాద్ ఈ టెరిటరీ ఏదో ఎన్హాన్స్ అవ్వడం కనబడింది. నేను మార్కాపురం ప్రకాశం జిల్లాలో చూశానమ్మా. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి కాలనీలు ఇట్ ఈస్ అటుపక్క ఇటుపక్క రెండింటిని మధ్యన సెంటర్కి చేసేస్తుంది. డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఒక 70-80 ఎకరాలు ఏమీ కాకుండా ఉందమ్మా అక్కడ. ఎట్లాంటి యూటిలైజేషన్కి రాబోతుందో తెలుసా? ఒక్కసారి నీటి ఎద్దడి కనుక తీరితే తన్నుకొని వస్తారు, కమన్ ఇండస్ట్రీస్ పెడతామని అక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ తదనంతర పరిణామాల్లో సస్యశ్యామలం అవుతున్న నేల అండ్ ఇవాళ చూడండి మిషన్ కాకతీయ భగీరథలతో చెరువులు నింపుకునే కార్యక్రమం మొదలవుతుందమ్మా. లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ 600 కోట్లు చొప్పున 3 జోన్స్ కింద క్రియేట్ చేశారు నెల్లూరు ప్రకాశంకి. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఫిల్టర్తో సైతం వాటర్ కోసం ఎదురు చూస్తున్నారు. చెప్తే కాదు, ఇది మనం ఏం చెప్తే కథలు చెప్తున్నట్టు ఉంటుంది. ఒక్కసారి వర్షాలు పడినాయండి, కృష్ణా నదికి వాటర్ రానివ్వండి, వీఆర్ డెఫినెట్లీ అండ్ గోయింగ్ టు సీ వండర్స్. అండ్ ఒక్క మాట చెప్పగలను, ఈ సంవత్సరం మహా అయితే అలర పెట్టచ్చు మనకి. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా తుఫాన్ రావాలి. తుఫాన్ వచ్చి నిలబడిందా 10 TMs గ్యారంటీ అమ్మా, లైఫ్ లాంగ్ రెజల్యూషన్ కింద. దాహార్తి తీరిస్తే ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకి
ఇంక శాశ్వత పదవి. సో ఈసారి మరి అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాబోయే ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపిస్తాయంటారు? అమ్మ నీకు మాట చెప్తూ ఉంటాను, చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడు పడి చెయ్యి ఇరికొట్టింది అనుకో, ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టే ఆడకపోతే దెబ్బలు పడతాయి అనుకుంటా ఇంక నువ్వు ఆటల్లో ఇంట్లో కూర్చుంటారు. ఈ రెండింటికి దాని అర్థం ఏంటంటే చెయ్యి తగ్గిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళి ఆడుకోనన్నా అని చెప్తారు పిల్లలకి. అట్లా రాజకీయాలు జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళందరూ ఆడుకోవడానికి వచ్చే చిన్నపిల్లలు వీళ్ళు. నేను ఇంత స్థాయి కలిగిన తెలుగుదేశాన్ని కూడా నేను దాంతోనే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా కొన్ని జరుగుతున్న వాటికి వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజంతో ఇంపోజ్ చేస్తూ రాజకీయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఈ రోజు దాకా లేదు. నేను చాలాసార్లు చెప్తున్నా, పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ అవ్వట్లే. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు చెల్లెళ్ళును జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుంటున్నారట, వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏంటి నోడిగా చూడు ప్రశ్న, అవి దాటికే చచ్చిపోతున్నారు వాళ్ళు. అంతేకాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ జుట్లు పీక్కున్నా ప్రజలకు 2,44,000 కోట్లు ఏమీ కాకుండా ఆయన సంక్షేమం చేస్తున్నాడు. ఇలాంటి వాటి మీద ఒక్క వార్త ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారు అనే కుటుంబం లోపల ఏం జరుగుతుందో, ఎందుకంటే కుటుంబం వైబ్రేషన్స్ ఇటుపక్క చూస్తే వీళ్ళకి తలతోకలేని కుటుంబం ఉంది. ఒకటి నోరు తిరగని కుటుంబం, ఇంకోటి ఏం చేస్తాడో వాళ్ళకే తెలియని మాలో కౌంటింగ్ అంతే. వీళ్ళతోడు ఎరిపైకి మరుపైతోడు అన్నట్టు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో ఇలాంటి వికృత రాజకీయాలు చేసే వాళ్ళకి నిజంగా ప్రజలతో కనెక్ట్ అయ్యి ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం చెబుతూ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తూ చేస్తున్న రాజకీయాల్లో వాళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళకి అర్థమే కావట్లే. రైట్. సో మొత్తానికి చాలా వేగంగా రాజకీయ పరిణామాలు ముందుకెళ్తున్నాయి. కేశవ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు మీకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.